6వ కీర్తన 3 భాగాలుగా మనం దీన్ని గ్రహించవచ్చు. మొదటి 3 వచనాల్లో దావీదు దేవుని దయ కోసము వేడుకుంటూ ఉన్నాడు. 4 నుంచి 7వ వచనం వరకు దావీదు బాధను బట్టి విలపిస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. 8 నుండి 10వ వచనం వరకు దావీదు దేవుడిచ్చే జవాబును నమ్ముచున్నాడు, తన నమ్మకాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుడు దయ చూపించువాడు అనే విషయాన్ని దావీదు గుర్తించాడు. దేవునికి స్తోత్రం. దేవుడెవరు? దయ చూపించేవాడు. అంటే దేవుని యొక్క దయ లేకపోతే నా జీవితము కష్టం, అది ఆయన గ్రహించింది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఇక్కడ యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించొద్దు, గద్దింపకుము. నీ కోపము చేత నన్ను గద్దింపకుము. అంటే దేవుడు తనను క్రమశిక్షణలో పెట్టాడని ఒక భావన. అయ్యా, నువ్వు నా మీద కోప్పడితే నేను బ్రతకలేను. దేవుని స్తోత్రం. ఎవరి కోపం బట్టి అయినా సరే మీకు భయం వేస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది, ఈ టైంలో కోపం చూపించకుండా కొంచెం దయ చూపిస్తే బాగుండు అని ఎంతో భయపడుతూ వెళ్తాం. ఎవరి కోపమైనా సరే, ఎవరైనా నీ మీద కోపంగా ఉన్నారని తెలిస్తే భయం. మరి ఎప్పుడైనా దేవుడు కోపంగా ఉన్నాడేమో, దేవునికి నా మీద కోపం వచ్చిందేమో అనే భయం మీకు ఎప్పుడైనా వేసిందా? లేదా? దేవునికి నా మీద కోపం వచ్చిందేమో అనే భయం. దేవుడు నన్ను క్రమశిక్షణలో పెట్టాడేమో అనే భయం. అందుకే యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు అయ్యా, నన్ను గద్దించొద్దు, నన్ను శిక్షించొద్దు అయ్యా, నా మీద దయ చూపించు. 51వ కీర్తనలో కూడా ప్రాధేయపడతాడు. చాలా పశ్చాత్తాపంతో, దుఃఖముతో తాను చేసినటువంటి తప్పును బట్టి అతడు దేవుని వేడుకుంటూ ఉంటాడు. మొదటి వచనంలో ఏమంటాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేనిని బట్టి కరుణిస్తావు? దేవుడు తన కృపను బట్టి, నీ కృపను బట్టి నన్ను కరుణించుము. వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయము. తనను తాను చూసుకున్నప్పుడు తనకు భయం వేస్తుంది. దేవుడు కృప చూపించకపోతే నాకు ఇక అవకాశం లేదు అని అతను గుర్తిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఉదయకాలం మందు దేవుని సన్నిధికి వచ్చిన మీరు దేవుని యొక్క దయ, ఎవరి దయ చెప్పాలి, నోరు తెరవాలి. ఎవరి దయ? దేవుని యొక్క దయ కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నారా? నన్ను కనికరించు ప్రభువా, నన్ను కరుణించు అంటున్నాడు ఇక్కడ. నన్ను కరుణించయ్యా, నా మీద దయ చూపించయ్యా. అందుకే దావీదు మరొక చోట ఏమని రాస్తాడు తెలుసా? సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము లేని ఎడలా నేనేమవుదును? 27వ కీర్తన 13వ వచనం అది. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమవుదును? నేను దయను పొందుకుంటాననే నమ్మకం లేకపోతే నేనేమైపోతానో? దేవుడు దయగలవాడనే నమ్మకం లేకపోతే
నేనేమైపోతానో. వింటున్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం దేవునికి. సజీవుల దేశమున, సజీవులు ఉన్న చోట, బ్రతికి ఉన్న వారి దగ్గర, సజీవుల దేశమున యెహోవా దయను, ఎవరి దయను? దేవుని యొక్క దయను పొందుదునన్న నమ్మకము లేకపోతే నేనేమోదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రతి ఉదయము దేవుని యొక్క దయను కోరుకోవాలి. దేవుని స్తోత్రం. అయ్యా, ఈరోజు నా మీద దయ చూపిస్తావా? అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమండి కొంచెం దయ చూపించండి, నా మీద దయ చూపించండి. అనేకుల యొక్క దయ కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎవరో ఒకళ్ళు దయ చూపించాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం కదా. మరి దేవుని దయను మనం ఎంతవరకు దావీదు వలె ఆశపడుతున్నాం? దేవుని యొక్క కనికరము కోసము, యెహోవా దయను నేను పొందుదునన్న నమ్మకం లేకపోతే నేనేమవుదునో? అమ్మో, దేవుని యొక్క దయ లేకపోతే ఈరోజు నేను ఏమైపోయేవాడినో? మనం కేవలం ఎప్పుడు అంటామో తెలుసా? ఏదైనా ప్రమాదం తప్పినప్పుడు మాత్రమే ఏమంటాం చెప్పండి? అమ్మో, దేవుడు దయ చూపించాడండి. దేవుడు దయ చూపించాడు. దేవుడు దయ కోసం ప్రతిరోజు నువ్వెదురు చూడవేమో, దయ చూపించుటకు మాత్రం ఆయన నిత్యము సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప కనికరము చూపించుటకు ఆయన నిత్యము సిద్ధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దయ చూపించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయ కోరుకుందాం. దేవుని స్తోత్రం. ఏం కోరుకుందాం? దయ కోరుకుందాం. దేవా, నా మీద దయ చూపించయ్యా. దేవా, నా మీద దయ చూపించయ్యా. ముప్పై 33వ కీర్తనలో 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎవరి మీద ఉందంటండి దేవుని దృష్టి? ఎవరైతే నిజంగా భయభక్తులు కలిగి కృప కొరకు కనిపెడుతున్నారో. దేనికోసం? పొద్దున్నే లేచిన తర్వాత నాకు కొంచెం కృప కావాలయ్యా. దేవుని స్తోత్రం. అయ్యా, నాకు కొంచెం దయ కావాలయ్యా అని ఎవరైతే కనిపెడుతున్నారో వారి మీద దేవుని యొక్క దృష్టి ఏమవుతుందంట? నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఎవరి మీదకి దేవుని దృష్టి వస్తుందంటే ఎవరైతే కృప కొరకు, ఆయన దయ కొరకు కనిపెడతారో. గుడ్డివాడు భర్తిమాయి పుట్టుక నుంచే కనుదృష్టి లేదు కదా. ఒకరోజు యేసు ప్రభు తన ప్రక్క నుండి వెళుతున్నాడని తెలిసి ఏమని కేకలేశాడు? దావీదు కుమారుడు నజరేయుడైన యేసు, నన్ను, చెప్పండి అందరూ, నన్ను కరుణించుము. దేవుని యొక్క కరుణ కొరకు వేడుకుంటున్నాడు. నన్ను కరుణించుము, నీ కనికరము కావాలి, నీ కరుణ కావాలి, నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఎవరైతే నిజంగా అలా కనిపెడతారో వారి మీద దేవుని దృష్టి నిలుస్తుంది. వారి మీదకి దేవుని దృష్టి వస్తుంది. ఎవరు కృప కొరకు కనిపెడతారు వారి మీద, అంతేగాని అందరి మీదకి కాదు. ఎవరు కనిపెడుతూ ఉంటారో, ఎవరు దయ కోసము, ఆయన కృప కోసము ఎదురు చూస్తారో. చూడండి, ఆ గుడ్డి భిక్షవాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేస్తే ప్రభు ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నిలిచిపోయాడు. అతన్ని పిలవండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అతన్ని పిలవండి. అతడు నా కనికరము కోసం కేక వేస్తున్నాడు కనుక నా కరుణ అతని మీద చూపిస్తా. ఈరోజు నువ్వు కేక వేస్తే, దేవుని స్తోత్రం, ఇక్కడికి వచ్చిన మనము, ప్రభువా నీ దయ కావాలయ్యా, నీ కనికరం కావాలయ్యా, మనము దేవుణ్ణి వేడుకుంటే, దావీదు ఈ 3 వచనాల్లో దేవుని యొక్క దయ కోసం ఏం చేస్తున్నాడండి? ఎదురు చూస్తూ ఉన్నాడు. 104వ కీర్తనలో ఏమంటాడంటే 27వ వచనములో చూసినట్లయితే, తగిన కాలమున
నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులు, మానవులే కాదు, మనం ఒకవేళ ఆయన దయ కొరకు కనిపెట్టట్లేదేమో, కానీ ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులు, భూమి మీద మాత్రమే కాదు, జలములలో ఉన్న జలచరములు సహా, అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. సమస్త జీవులు, భూమి మీద ఉన్నవేవే కానీ, ఆకాశములో ఎగిరేవే కానీ, నీటిలో సంచరించేవే కానీ, సమస్తము కూడా ఎవరి దయ కోసం ఎదురు చూస్తున్నామంట? మీరు ఆ పై భాగం అంతా చదివితే మీకు అర్థమైద్ది. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. పొద్దున్న లేచిన తర్వాత దేవుని యొక్క దయ మా మీదకి వస్తే బాగుండని సమస్త జీవులు కనిపెడుతున్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మన దృష్టి ఎలా ఉందో తెలియదు కానీ సమస్త జీవులు, హల్లెలూయా, దేవుని దయ కొరకు కనిపెట్టుచున్నాయి. 147:11 వచనములో చూస్తే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై. ఎవరైనా సరే దేవుని యొక్క దయ కావాలండి అని మాట్లాడుతున్నారంటే, దేవుని యొక్క కృప కావాలి నా జీవితంలో అని ఎవరైనా మాట్లాడుతున్నారంటే, వారిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుడా నాకేం అవసరం లేదులే అన్నట్టుగా మాట్లాడుతుంటే, దేవుని అవసరత నాకేం లేదులే, దేవుని యొక్క ఆ దయ నాకేం అవసరం లేదులే అనుకుంటున్న వారి ఎడల దేవుడు సంతోషపడడు. గమనిస్తున్నారా? ఆయన దయ నాకు కావాలి. ఆమేన్. ఈ మొదటి 3 వచనాల్లో దేవుని దయ కొరకు అతడు వేడుకుంటున్నాడు. తర్వాత 4 నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే ఈ వచనాల్లో దావీదు ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఆయన దావీదుకు చెప్పలేనంత దుఃఖం వచ్చింది కదా. గడిచిన వారంలో అనుకుంటా మనం ఒక మాట వింటూ ఉన్నాం, ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చెను. ఎవరో? మనం కూడా ఏడుస్తూ ఉంటాము, కానీ ఎప్పుడైనా అలాగే ఏడ్చామా? ఏడ్చుటకే శక్తి లేదంటే ఇక ఏడవడానికి కూడా శక్తి లేదు. ఏం లేదు, ఏడవడానికి కూడా శక్తి లేదు. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా అతడు ఏడ్చాడు. పిల్లరా, ఇంత కన్నీరు ఎందుకు వస్తుంది ఈయనకి? ఇంత ఏడుపు ఎందుకు వస్తుంది? తన జీవితంలో ఎదురైన ఆ బాధ, ఆ శ్రమ, ఆ కష్టాన్ని బట్టి అతడు ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎప్పుడూ కూడా దావీదు తన జీవితంలో తనకెదురైనటువంటి శ్రమలను బట్టి మాత్రమే, తనకెదురైనటువంటి బాధలను బట్టి మాత్రమే ఏడవటం కాదు. తనకు వస్తున్నటువంటి కన్నీళ్లు కేవలము తనకు కలిగిన బాధలను బట్టి మాత్రమే కాదు, అతనికి ఇంకొక దుఃఖం కూడా ఉన్నదండి. సాధారణంగా బాధలో ఉన్న వాళ్ళు ఎవరు ఏడవకుండా ఉంటారు చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు ఏడవకుండా ఉంటారు ఎవరైనా? కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏడుస్తామా? ఏడమా? ఏడుస్తాం. దావీదుకి ఇంకొక అనుభవం ఉంది. ఏంటో తెలుసా అనుభవం? 56వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నా కన్నీళ్లు ఎక్కడ ఉన్నాయి? నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అంటే నేను ఏడుస్తున్నాను,
నేను ఏడ్చుచుండగా నా కన్నీళ్లను మాత్రం నీవు లెక్క పెట్టని వాడిగా లేవు. నా కన్నీళ్ళన్నిటిని నువ్వు కలెక్ట్ చేసుకుంటున్నావు. దేవునికి స్తోత్రం. చూడండి, మన కన్నుల నుంచి కన్నీరు వచ్చినప్పుడు, మన కన్నుల నుంచి కన్నీరు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు వాటిని భద్రం చేస్తున్నాడంట. ఇది ఆశ్చర్యం కదా. మన బిడ్డలు మన ఎదుట కన్నీళ్లు విడుస్తుంటే ఆ కన్నీళ్లు చూసి వెంటనే మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది. ఏడవద్దు నాన్న, ప్లీజ్ ఏడవద్దు, నీ కన్నీళ్ళు నేను చూడలేను, నువ్వు ఇంకొక బొట్టు రాల్చకూడదు, నువ్వు ఇక దుఃఖపడొద్దు అని తుడిచేస్తూ ఉంటాం, చేయి పెట్టి ఆదరిస్తూ ఉంటాం, కౌగిలించుకొని ఏడవద్దు, పర్వాలేదు, ఓర్చుకో అంటాం. దేవుని యొక్క మనసు, మన మనసే అంత మంచిదైతే దేవుడు ఇంకెంత మంచివాడో. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకెంత ప్రేమ గలవాడో, ఎంత ఆదరణనిచ్చే దేవుడో ఆయన కదా. ఈ కీర్తనలో 6వ వచనంలో ఏమంటున్నాడు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. ఏంటంట? మూలుగుచు అలసిపోతున్నాడంట. మూలిగి ఏమవుతుంది? ఆయనకి అలసట వస్తుంది. నేను మూలుగుచు అలసి ఉన్నాను, అలసిపోయాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు. ఎంత కన్నీరండి ఇది! నిజంగా పరుపు కొట్టుకుపోయేంత కన్నీరు నిజంగా ఫిజికల్గా వచ్చి ఉంటుందా? వచ్చి ఉండదు. కానీ అది మనకి చెప్పటానికి, ఆయన చాలా ఏడ్చానని చెప్పటానికి, ఎంతో కన్నీళ్ళు వచ్చాయని చెప్పటానికి, నా కన్నీళ్ళు దారలై కదా. ఎవరైనా ప్రియమైన వారు దాటి వెళ్ళిపోయారు అనుకోండి, కొంతమంది 3 రోజులు ఏడుస్తూనే ఉంటారు, గ్యాప్ ఇచ్చి ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది 40 రోజులు ఏడుస్తూనే ఉంటారు, ప్రియమైన వారు లేనప్పుడు, వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు ఈయన కన్నీళ్ళు ఎంత కన్నీళ్ళు అంట? చాలా కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. నా పరుపు తేలిపోతా ఉన్నది. నేను అంతగా ఏడుస్తున్నాను. నిజంగా దావీదు లాంటి వాళ్ళు ఉన్నారేమో ఈ భూమి మీద. ప్రతిదినము ఏడుస్తున్న వాళ్ళు, వాళ్ళకు ఎదురైన పరిస్థితులను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి, వారికి కలుగుతున్న అవమానాన్ని బట్టి, వారికి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి ప్రతి దినము ఏడ్చేవాళ్ళు, ప్రతి గంట గ్యాప్తో ఏడ్చేవాళ్ళు ఉన్నారేమో. ఉండొచ్చు, తప్పకుండా ఉంటారు. అలాంటి బాధలు శ్రమలు నీకు లేవేమో, నీకు తెలియదు. కానీ దావీదుకి ఎదురైన బాధలు, కష్టము తనకి బాగా కన్నీళ్లను తీసుకొస్తున్నాయి. కానీ అతనుకున్న నమ్మకం ఏంటో తెలుసా? ఏంటి తనకున్న నమ్మకం? నా కన్నీళ్ళన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆయన బుడ్డిలో ఉన్నాయి. నా కన్నీళ్ళన్నీ కూడా నింపుచున్నాడు ఆయన. నా కన్నీళ్ళన్నీ కూడా ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడు. ఇదిగో, నీవింత కన్నీళ్లు కార్చావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం. మనమేమనుకుంటాం? అసలు దేవుడు చూడలేదా ఇంత ఏడుస్తున్నా నేను? దేవుడికి అసలు కనపడతలేదా నా కన్నీళ్ళు? దావీదుకి నమ్మకం ఉన్నది. దావీదుకి తెలుసు, నా కన్నీళ్ళు నా దేవుడు భద్రం చేస్తున్నాడు, నా కన్నీటికి ఆయన తప్పకుండా స్పందిస్తాడు, నా కన్నీటిని తుడిచేస్తాడు. దేవుని స్తోత్రం. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి. ఇంకా ఎందుకు ఈయన జీవితంలో కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చాయో తెలుసా? 119వ కీర్తన 136వ వచనంలో చూస్తే, 119వ కీర్తన 136వ వచనంలో చూస్తే, జనులు
అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. అబ్బా బాబా అబ్బా, మా పక్క నుంచి ఒక ఏరు వెళ్తుందండి. సరే, పల్లెటూరులో చూడండి ఏమంటారు, మా పొలం పక్క నుండి ఏం వెళ్తుంది, ఒక ఏరు పారుతుంది. మా ఇంటి పక్క నుండి ఒక ఏరు పారుతుంది అంటారు కదా. ఏరు ఏరు పారుతుంది కదా. ఇక్కడ జనులు ఎవరంట, జనులు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించటం లేదంట. ఇశ్రాయేలీలు ఏం చేయట్లేదు, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించటంలా. దేవుని మాటలంటే లెక్కలేదు, దేవుని యొక్క ఆజ్ఞలంటే లెక్కలేదు, దేవుని యొక్క మార్గములో నడవటం వారికి ఇష్టం లేదు. జనులు యెహోవా ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున ఈయన కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా పారినయా? నీకు నొప్పి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టములో ఉన్నప్పుడు వచ్చే కన్నీళ్ళ గురించి మాట్లాడతలేదు. అది ఒక స్టెప్ దావీదు జీవితంలో. ఇది రెండవది. ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎవరో దేవుణ్ణి వెంబడించడం లేదంట, ఎవరో ఇంకా దేవుణ్ణి అనుసరించడం లేదంట, ఎవరో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తున్నారంట. ఎంత బాధ! ఈ బాధ కలుగుతుందా ఎప్పుడన్నా? ఈ పశ్చాత్తాపం, తాను తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడి ఏడవటము అదొక కన్నీరు అయితే, తనకి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏడవటం అదొక కన్నీరు అయితే, ఎవరో దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించటం లేదంట. మనం ఏమంటాం తెలుసా? ఆడు దేవుడిని నమ్మకపోతే నాకేంటి, వాడు దేవునికి భయపడపోతే నాకేంటి, వాడు దేవుడిని వెంబడించకపోతే నాకేంటి, నేను దేవుడిని వెంబడిస్తున్నాను కదా, వాడు నాశనం వాడికి కలిగిద్ది. ఎవరో దేవుణ్ణి వెంబడించకపోతే, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే నాకేంటి బాధ? వాళ్ళు నాశనం అయితే నాశనం అయ్యారు, వాళ్ళు నాశనం అవ్వాలి. అసలు వాళ్ళు ఏమవ్వాలి? నాశనం అవ్వాలి. వాడికి దేవుడు అంటే భయం లేదు, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు కనుక వాళ్ళు నాశనం అయిపోతే అయిపోయారు. నాకేంటి? కాదు. అయ్యో నా ప్రభువా, ఎందుకనయ్యా ఈ బిడ్డ నీ మాట వింటలేదు? ఎంత చెప్పినా ప్రభువా నీ మాటలు చెవిని పెడతలేదయ్యా. ఎంత బోధించినా ప్రభువా, ఎంత బోధించినా ప్రభువా వింటలేదయ్యా కదండి. ఏంటి ప్రభువా, ఎందుకని ప్రభువా నీ ధర్మశాస్త్రం అంటే లెక్క లేకుండా ఉన్నారు? ఎందుకని వీళ్ళు పాటించటం లేదని ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి అనుభవం మనకు కావాలి దేవుని బిడ్డలారా, ఇలాంటి అనుభవము మనకు కావాలి. దావీదు వలె ఇతరులను చూసినప్పుడు కన్నీళ్లు రావాలి. దేవునికి స్తోత్రం. ఇర్మియాకు ఆ అనుభవం ఉన్నది. ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఆయన విలాప వాక్యములు కదా, ఏ వాక్యములు? దుఃఖముతో రాసినటువంటి ఒక లెటర్ అది. ఇర్మియా ఎప్పుడు చూసినా ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉండేవాడు. ఎవరి కోసమో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలీల కోసం. విలాప వాక్యములు 3:48 చూసినట్లయితే, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా. దావీదుకు ఒక్కడికే అనుకున్నారు ఈ అనుభవం. ఇర్మియా ప్రవక్తకు కూడా ఇటువంటి అనుభవం ఉన్నది. ఏమంటూ ఉన్నాడు? నా జనులకు కలిగిన నాశనమును చూడగా. ఏం చూస్తున్నాడు? ఏం కనపడుతుంది ఈయన కళ్ళకి? నాశనం. ఎవరికి నాశనం వచ్చిందంట? దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలకు నాశనము కలుగగా చూసి ఏడుస్తున్నాడు. అయ్యో నాశనం వచ్చేసింది. ఎంత చెప్పినా విన్నవాళ్ళు కాదు వీళ్ళు కదా.
మనం కూడా చాలాసార్లు ఇలా బాధపడతాం కదా. ఎంత చెప్పానోనండి, ఎంత చెప్పానో, నేను ఎంత బోధించానో, అయినా నా మాట వినలేదు. ఈరోజు చూడండి, ఈ విపత్తులో వచ్చాడు, ఈ విపత్తులో పడ్డాడు. గ్రహించండి, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారికి వచ్చే దుఃఖం ఎలా ఉంటుంది? కేవలము వాళ్ళ కష్టాన్ని బట్టో, కేవలము వాళ్ళు చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడటమే కాదు, ఇతరుల గురించిన కన్నీరు వస్తుంది, ఏరులై పారుతుందంట. అర్థం చేసుకోవాలి ఎంత ఏడుస్తున్నారని. నిజంగా ఏడ్చి 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 కళ్ళు గుంటలు పడటం అంటారు కదా. ఏడ్చి 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 కన్నీరు కాచి కాచి కాచి, ఎందుకమ్మా అలాగైపోతున్నావు? ఎందుకా? నా భర్త అంటారా కొంతమంది. ఎందుకమ్మా అంత ఏడుస్తున్నావు? నా బిడ్డలు. దావీదుకు యిర్మీయాకున్న బాధ, మా జనులు దేవుని మాట వింటలేదే, ఈ జనులు మీదకి నాశనం వచ్చిందే, వారికి కలిగిన ఆ నాశనాన్ని చూసి నా కన్నీరు ఏరులై పారుచున్నది. అలాగే 3:50 కూడా అదే విలాప వాక్యాల్లో, నా కన్నీరు జోరు వర్షం, లేకపోతే ఏం వర్షం అంటారు అది, ఎడతెక్కకుండా వర్షం పడుతుందండి అంటారు కదా. ఎడతెగని వర్షము, ఎడతెగకుండా నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఎప్పుడు సైలెంట్గా యిర్మీయా ప్రవక్తనంట, ఎప్పుడు ఎవరు చూసినా ఇక్కడి నుంచి మెల్లగా అట్లా నీళ్ళు వెళ్తానే ఉంటాయి, నీరు కారుతానే ఉంటుంది. కన్నీటి ప్రవక్త. దేవుని స్తోత్రం. నా కన్నీరు ఎడతెగక కారుచు కదా. కొన్నిసార్లు ఎవరైనా చూస్తారేమో అని మన ఏడుపుని మనము బలవంతంగా ఆపేసుకుంటాం, ఇట్లా తుడిసేసుకొని నవ్వుతూ ఉంటాం, కానీ వస్తుంది మాత్రం ఏడుపే. పైకి మాత్రం పళ్ళు చూపించాలనుకుంటాం, కానీ లోపల నుంచి మాత్రం ఏమొస్తుంది? కన్నీరు వస్తూ ఉంటుంది. నా కన్నీరు ఎడతెగక కారుతూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క 4-7 వచనాల్లో బాధలో దావీదు విలపించుట, ఇక చివరిగా 8-10 వచనాల్లో ఆయన తన విశ్వాసమును, తనకున్న నిశ్చయతను చూపిస్తూ ఉన్నాడు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. 6-8 చూస్తున్నారు కదా. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయవారులారా మీరందరూ నా యొద్ద నుండి. ఏమన్నాడంటే, ఇక దేవుడు నా ఏడుపుతో కూడిన, నా దుఃఖముతో కూడిన నా విజ్ఞాపన ఆయన విన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూశాడు, ఇక నా రోదన ధ్వని విన్నాడు. కాబట్టి మీరందరూ దూరంగా పోండి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. ఏమంటున్నాడు? నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. తన విశ్వాసాన్ని కనుపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో 21-22 ఏమని ఉంటుంది? మీరు మత్తయి సువార్త 21-22లో, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పును. అలాగే మార్కు 11:24లో అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను నమ్ముడి, అప్పుడు అవి మీకు ఎప్పుడు కలుగుతాయి? మీరు ప్రార్థన చేసినప్పుడు కలగవు, మీరు ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి. మీరు నమ్ముడి. ఇంకా మీకు వాస్తవానికి మీ దగ్గరికి అది రాలేదు, కానీ మీరు నమ్ముతున్నారు. నమ్మకం అంటే వచ్చిన తర్వాత ఇక నమ్మకం అవసరం ఏముంది? అర్థమైందండి? ఏదైనా మీకు సమాధానం వచ్చేసిన తర్వాత, జాబు కావాలని ఏడ్చారు. జాబ్ వచ్చిన తర్వాత జాబు గురించి నేను నమ్ముతున్నాను అంటారా? జాబ్ వచ్చిందా రాలేదా? వచ్చింది.
పిల్లలు పుట్టాలి పుట్టాలి, పిల్లలు కలగాలి, గర్భఫలం కావాలి అనుకున్నారు. అప్పుడు వరకు ఏడుస్తారు గర్భఫలం కోసం. గర్భఫలం వచ్చిన తర్వాత కూడా ఏడుస్తూ ఉంటారా? గర్భఫలం వచ్చింది, మన నమ్మకం ఎప్పుడు కావాలి? మనము ప్రార్థన చేసినప్పుడే నమ్మాలంట. మనము రోధించినప్పుడే నమ్మాలి. మనం ఏడుస్తున్నప్పుడే నమ్మాలి. మన కన్నీళ్లు వచ్చినప్పుడే, మన కన్నీళ్లను బట్టి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టిన తర్వాత ఇదిగో దేవుడు ఆలకించాడని నమ్మాలంతే. దేవుడు జవాబు ఇచ్చాడని నమ్మాలి. దేవుడు సమాధానం ఇచ్చాడని నమ్మాలి. అప్పుడు మీరు అవి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆ నిశ్చయత దేవుడు మనకు అనుగ్రహించును గాక. దావీదు కీర్తనల్లో ఆయన ముందేమో ఏడవటమో లేకపోతే కంప్లైంట్ చేయటమో చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నానంటాడు, వేడుకుంటూ ఉంటాడు. మరికొన్నిసార్లు అదే కీర్తనలో జవాబు వచ్చేసింది అన్నట్టుగా మాట్లాడతాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. దావీదు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఈ కీర్తన ద్వారా మనకు ఒక నిశ్చయత ఉండాలి. ఎల్లప్పుడూ మనము నిబ్బరం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 ఏముంటుంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమో, ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. ఉన్నాడని నమ్మాలంట. చెప్పండి, ఉన్నాడని నమ్మాలి. ఇంకా ఫలం వస్తుందని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఏది ఫలం? ఫలం ఏది కనబడతలేదుగా నాకు, నేను ఎట్లా నమ్ముతాను? కనబడితే నువ్వు నమ్మేది ఏంటి అసలు? కనబడిన తర్వాత నమ్మాల్సిన అవసరం ఏమున్నది? దేవుని స్తోత్రం. నమ్మాల్సింది ఎప్పుడు? ఫలం రాకముందే ఫలం వస్తుందని నమ్మాలి. నువ్వు విత్తనం వేసినప్పుడే నా పొలం పండిద్దని నమ్మాలి. దేవుని స్తోత్రం. నువ్వు విత్తనాలు చల్లినప్పుడే నాకు పంట రాబోతుందని నమ్మాలి. పంట వస్తే నమ్ముతాలే, ఇది కాదు. చాలామంది చాలా అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, మీ దేవుణ్ణి నేను నమ్మాలనుకుంటున్నానండి. నమ్మండి. అయితే నాకు జాబ్ వస్తే, ఏమొస్తే? జాబ్ వస్తే నమ్ముతాడంట. జాబ్ కనుక రాకపోతే దేవుణ్ణి నమ్మను. ఏం బ్లాక్మెయిల్ కదా. మనుషులు బ్లాక్మెయిల్ చేయటం బాగుంటుంది, కానీ మనుషులు వచ్చి దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తే ఎలా ఉంటుంది అసలు? ఇదా? నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం అసలు విశ్వాసమే కాదది. అలాంటి వారు దేవుని యొద్ద ఏమీ పొందుకోలేరు. అందుకే మనం మొదటే చెప్పాలి, నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మితే మాత్రం గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇది మనం చెప్పాల్సింది. మనం వెళ్ళి, ప్రభువా నిన్ను నమ్మిద్దంట ప్రభువా, ఎట్టగొట్ట జాబు అయ్యా, నిన్ను నమ్మిద్దంట. ఏం బుద్ధి ఉందా? బుద్ధి లేదా మనకి? నిన్ను నమ్మిద్దంట లేకపోతే నమ్మదంట, నిన్ను నమ్మిద్దంట లేకపోతే నమ్మదంట. అయ్యా దయచేసి నీకు దండం పెడతానయ్యా, నిన్ను నమ్మిద్దంట అయ్యా, అందుకని జాబు అయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. మనకేమన్నా ఉందా? ఏ పాటి వాళ్ళు మనం దేవుణ్ణి బ్లాక్మెయిల్ చేయటానికి? ఇప్పుడు ఆయనకి ఏమన్నా పోయేది ఉందా నువ్వు నమ్మకపోతే? ఏమైనా ఉందా చెప్పండి? దేవునికి ఏమైనా తక్కువ అయిద్దా? కొరత ఉంటుందా? అమ్మో నువ్వు నమ్మకపోతే నేను బతకలేనమ్మా, నా జీవమే ఉండదు నాలో, ఇక మీరు నమ్మకపోతే ఎట్లా, నేను ఎలాగా, నా పరిస్థితి ఎలాగని దేవుడు అటువంటి బాధ ఏమన్నా కలిగి ఉన్నాడా? దేవుడు లేదు. నువ్వు నమ్ముతావో నమ్మవో అది నీ చేతిలో ఉంది. నువ్వు నమ్మితే మాత్రం ఫలం పొందుకుంటావు.
ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం. 3 మాటలు. దావీదు దేవుని దయ కోసం వేడుకుంటున్నాడు. దావీదు తన బాధలో దుఃఖపడుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. దావీదు దేవుడిచ్చే జవాబును, సమాధానాన్ని నమ్ముచున్నాడు. అది ఈ 6వ కీర్తన. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలను